విజయవాడలో టీడీపీ నేత పటాభి వైసీపీ నేతలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. డిఎస్సి విషయంలో నిరాధార ఆరోపణలు చేస్తూ ఉద్యమాల పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళం సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. విజయవాడలో పోలీసులు అనుమతి లేకుండా ధర్నా నిర్వహించి నిర్దేశిత ధర్నా చౌక్ని వదిలి నడి రోడ్డుపై నిరసన చేపట్టి ప్రజలకు ఇబ్బందులు కలిగించారని మండిపడ్డారు. బస్టాప్ను ఆక్రమించి ప్రయాణికులకు అసౌకర్యం కలిగించడం, ప్రజలపై దాడికి ప్రయత్నించడం సమర్థనీయం కాదన్నారు. అదే సమయంలో బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి మృతి ఘటనలో వైసీపీ నేతల వైఖరిపైన పట్టాభి ప్రశ్నలు సంధించారు. దేవరపల్లి పర్యటనలో చోటు చేసుకున్న ఘటనల్ని కూడా ప్రస్తావిస్తూ వైసీపీ తీరును తప్పుపట్టారు. ఇక బ్రాహ్మణ సామాజిక వర్గంపై వైసీపీ నేత మల్లాది విష్ణు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. గతంలో దేవాలయాల విషయంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన పరిణామాల్ని గుర్తు చేస్తూ ఇప్పుడు అదే పార్టీ నేతలు బ్రాహ్మణుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని పట్టాభి విమర్శించారు. గొడ్డలి పార్టీ లేనటువంటి ఒక అంశాన్ని, జరగనటువంటి ఒక అంశాన్ని కొన్ని నిరాధారమైనటువంటి ఆరోపణలతో ఈ రోజున డిఎస్సిలో ఏవో అక్రమాలు జరిగాయి, మోసాలు జరిగాయి అని చెప్పి జెన్ జీ ఉద్యమం పేరుతో రాష్ట్రం మొత్తం మీద వీధి నాటకాలు మొదలుపెట్టింది. జెన్జీ ముసుగులో అరాచక శక్తుల్ని, రౌడీలని, గోండాలని, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అందరినీ కూడా పోగేసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక విధంగా ఒక అశాంతి సృష్టించాలన్న ప్రయత్నాల్లో భాగంగానే నిన్న విజయవాడలో కూడా అటువంటి ఒక కార్యక్రమానికే తెరలేపడం జరిగింది. ఎటువంటి అనుమతులు లేకుండా, పోలీస్ శాఖ వద్ద ఎటువంటి పర్మిషన్ తీసుకోకుండా, ఎటువంటి అనుమతులు లేకుండా విజయవాడ నగరంలో ఏ రకమైనటువంటి నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవాలనుకున్నా నిర్దేశించినటువంటి ప్రదేశం అయినటువంటి ధర్నా చౌక్ని వదిలిపెట్టి నడి రోడ్డు మీద నిత్యం కొన్ని వందల మంది ప్రయాణికులకు ఉపయోగపడేటటువంటి ఒక బస్టాప్ని ఆక్రమించుకుని నడి రోడ్డు పైన టెంట్లు వేసుకుని అరాచక శక్తుల్ని పోగేసుకుని జెన్జీ ముసుగులో రోడ్డు పైన గొడ్డలి పార్టీ సైకో మూకలు వీరంగం వేస్తూ ఉంటే ఆ ప్రాంత ప్రజలు తిరుగుబాటు చేయటం జరిగింది. ఈ రోజున మనం రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూ ఉన్నాం. గొడ్డలి పార్టీ నాయకులు రోడ్డు మీదకి వస్తే ఏదో ఒక ప్రాణం బలైపోవాల్సిందే. ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని దెబ్బతీయాలని చెప్పి, అందులో ముత్యాలంపాడు ప్రాంతంలో ఎప్పుడు కూడా ఎటువంటి గొడవలు జరిగే ప్రాంతం కాదు. ప్రశాంతంగా ఉండే వాతావరణం ఉండే ప్రదేశం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం, అందులో ముత్యాలంపాడు. అటువంటి ప్రదేశంలో నడి రోడ్డు మీద బస్ స్టాప్ని ఆక్రమించి ప్రయాణికులు, వందల మంది ప్రయాణికులు ఆ బస్ స్టాప్ ద్వారా ప్రయాణం చేస్తూ ఉంటారు. అటువంటి బస్ స్టాప్ను ఆక్రమించి ప్రజలను ఇబ్బంది గురి చేస్తూ ఉంటే స్థానిక శాసనసభ్యులైనటువంటి బోనామేశ్వరరావు గారికి అక్కడి ప్రజలు ఇచ్చిన కంప్లైంట్ మేరకు అక్కడికి రావడం జరిగింది. వచ్చి పర్మిషన్ ఉందా లేదని చెప్పి డిపార్ట్మెంట్ అడిగారు. అడిగిన తర్వాత కూడా గంట సమయం ఇచ్చారు. మీకు గంట సమయం ఇస్తున్నాం, విజయవాడలో ఎవరు ధర్నా